కడప నగరంలోని ఎర్రముక్కుపల్లికి వెళ్లే దారిలో ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక పేద వ్యక్తి సైకిల్ షాపు పూర్తిగా దగ్ధమైపోయింది. రాత్రికి రాత్రి ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ కుటుంబం తీవ్రంగా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిందని రజక సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణంలో సుమారుగా 5 లక్షల రూపాయల విలువైన సైకిళ్లు, విడిభాగాలు, పరికరాలు పూర్తిగా కాలిపోయాయన్నారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి మంటలకు కారణమేంటో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. పేదవాడి కష్టంతో నిర్మించిన సైకిల్ షాప్ కాలిపోయిందని, బాధితుడికి ప్రభుత్వం సాయం చేయాలని డిమాండ్ చేశారు. నేను 10:30కు షాప్ క్లోజ్ చేశాను. 11-12:30కు పోలీసు వారు సార్ గారు మాకు తెలియపరిచినారు. వచ్చాలకు అంతా కాలిపోయి ఏం లేకుండా అంత శూన్యం అయిపోయింది. 2 గాలి మిషన్లు, 1 లక్ష రూపాయల సామాన్లు ఉన్నాయి. ఒక 10 సైకిళ్ళు కొత్తవి, 20-30 సైకిళ్ళు పాతవి అన్నీ కాలిపోయినాయి. ఏదో ఒక న్యాయం చేస్తారని, నేను హ్యాండిక్యాప్ను ఏదైనా న్యాయం చేస్తారని కోరుతున్నాను. అనుమానం అంటే ఎవరి మీద లేదు. ఎంత లక్షలు వచ్చిందో మొత్తం వచ్చి ఉంటుంది, ఒక 5 లక్షల దాకా వచ్చి ఉంటుంది. గాలి మిషన్లు, సామాను అంతా కలిపి, మెటీరియల్ అంతా కలిపి ఒక 5 లక్షలు వచ్చింది. ప్రభుత్వం మాకు ఏదో న్యాయం చేయాలని కోరుతున్నాను. ఎర్రముక్కుపల్లి పోయే దారిలో ఇక్కడ సైకిల్ షాప్ ఉన్నది. ఈ సైకిల్ షాపు ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు. ఈయనకు దాదాపు ఇక్కడ కొద్ది రోజులుగా పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు 5 మంది పిల్లలు ఉన్నారు, హ్యాండిక్యాప్స్డ్. రాత్రి ఏమైందో అనార్థంగా మంటలు రేగడము, ఇక్కడ ఎవరన్నా ఏమన్నా చేసినారా, ఏదన్నా చెందినారా అనే విషయం అయితే తెలియడం లేదు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. డిపార్ట్మెంట్ కూడా సరిగా దాన్ని స్పందించడంలా. పోలీసు వారు తక్షణమే దీనిపైన విచారించి కేసు కట్టి ఈ జరిగిన పరిణామానికి ఎవరన్నా అతను ముద్దాయిగా ఉంటే గిన విచారించి అతనికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అతనికి దాదాపు మెటీరియల్ ఇక్కడ సైకిల్ షాపులో కొన్ని సైకిళ్ళు కొత్తవి ఉన్నాయి, గాలి మిషన్లు, మెటీరియలు దాదాపు ఒక 5 లక్షలు పైన నష్టపోయినాడు. కేవలం ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన, బీదవాడు. ఆయనకు తక్షణమే గవర్నమెంట్ సాయం చేయవలసిందిగా కోరుచున్నాను.